హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. అండ్ అసలు బెండకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఈజీగా, చాలా ఇంట్రెస్ట్గా ఇంకా కావాలంటూ ఉంటారు. ఈ వర్షాకాలంలో పప్పుచారు బెండకాయ ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషన్ కదండి. దీనికి కావాల్సినవి ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక మనం బెండకాయలో స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. అందుకని ఇది మసాలాని మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కాదు, పౌడర్ చేసుకోవాలి. దానికి మనకు కావాల్సిన ఎండుమిరపకాయలని ఫ్రై చేసుకున్నాక వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోండి. ధనియాలు, సాయి మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసుకుని అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలండి. నేను తెలియాలని అన్నీ ఒకేసారి యాడ్ చేసి రోస్ట్ చేసుకుంటున్నాను. లేదు మీరు విడివిడిగా ఒక్కొక్కటి యాడ్ చేసి రోస్ట్ చేసుకున్నా మీ ఇష్టం. అండ్ యాడ్ సమ్ పచ్చిశనగపప్పు, కొన్ని వేరుశనగ గుళ్ళు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కాజూస్ కూడా యాడ్ చేసుకుని బాగా రోస్ట్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ మసాలా ఎంత వేగితే అంత బాగుంటుంది మనకు బెండకాయ ఫ్రై. చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటంలోనే ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్నాక చాలా సింపుల్గా మనం ఫ్రై చేసుకోవచ్చు. అండ్ అసలు బెండకాయ కూర ఇష్టపడని వాళ్ళు, అసలు బెండకాయ అని పారిపోయే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వర్షాకాలంలో కావాల్సింది పప్పుచారులు, ఫ్రైలే కదండి ఏదైనా. అండ్ నేను పప్పుచారు కోసం పప్పుని ముందుగా టర్మరిక్ వేసుకుని బాయిల్ చేసుకున్నాక 4 విజిల్స్ వచ్చాక నేను పప్పుని మెదుపుకుని పక్కన పెట్టుకున్నాను. అండ్ మసాలా కోసం ఇది కొంచెం కూల్ అయింది. ఇది ప్రిపేర్ చేసుకుందాం అనేసి నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 75% వర్క్ డన్ అండి. పప్పుచారు కోసం గ్రీన్ చిల్లీస్, ఆనియన్, టమాటోస్ యాడ్ చేసుకుని నేను ఆ పప్పుని మెదుపుకున్నాను కదా, అందులో యాడ్ చేసుకుంటున్నాను అన్నీ. యాడ్ చేసుకున్నాక నేను చింతపండు రసం అండ్ సమ్ వాటర్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం సేపు మరగనిస్తున్నానండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ మసాలాలో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే లోపల స్టఫ్ మనకి ఉప్పు లేకుండా ఉండకండి. అండ్ బెండకాయలు తీసుకుని పైన స్టార్టింగ్ ఎడ్జ్ కొంచెం కట్ చేసుకుని పైనుంచి కింద దాకా ఒక స్ట్రైట్ లైన్లో కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం అందులో స్టఫ్ పెట్టడానికి 1 బై 1 అన్నిటిలోనే మనం మసాలా స్టఫ్ పెట్టేసుకుందాం. బాగా పట్టీలాగా లోపలికంటే విడదీసుకుని ఒక ఫింగర్ అడ్డు పెట్టి నేను పెట్టినట్టు బాగా ఫుల్గా పెట్టండి. గుత్తి వంకాయకి ఎలాగైతే పెడతామో అలాగా. వన్ బై వన్ అన్నీ మనం స్టఫ్ చేసుకున్నాక ప్యాన్ పెట్టుకొని అండ్ అరేంజ్ చేసుకోవాలండి దాన్ని. అండ్ మధ్య మధ్యలో మనం పప్పుచారుని కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ములక్కాడలు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను పప్పుచారులోకి, బాగుంటుందని, ఫ్లేవర్గా ఉంటుందని. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. అండ్ వర్షాలు పడుతున్నాయి కదండి, భారీగా పడకపోయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుతూనే ఉంటున్నాయి.
అలాంటప్పుడు నాకైతే ఇలా కాంబినేషన్ ఏదైనా చాలా ఇష్టం. పప్పుచారు విత్ ఎనీ ఫ్రై నాకైతే చాలా ఇష్టమండి. అండ్ పప్పుచారుని తాలింపు కూడా వేసేసుకున్నాను. ఒక్కసారి నేను కట్టడానికి ముందరే వేసేసుకుంటాను. వేసేసుకుని ఇంకొంచెం మరగనిస్తాను. అండ్ మధ్య మధ్యలో మన ఫ్రైని మనం రొటేట్ చేసుకుంటూ ఉండాలి. బెండకాయలు హాఫ్ బాయిల్ అయ్యాక మళ్ళీ ఒకసారి టర్న్ బ్యాక్ చేసుకోవాలి. కింద నుంచి పైకి ఒకసారి రొటేట్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసే ముందర కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే బెండకాయలు మళ్ళీ చప్పగా ఉంటాయి. అండ్ బాగా ఫ్రై అయినా కూడా అవి మెత్తగానే ఉంటాయండి. అండ్ ఇలా తినటం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.